వచనం యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. When they had all enough to eat, he said to his disciples, gather the pieces that are left over, let nothing be wasted. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో నేను కీర్తించి ఆరాధిస్తా అంటున్నా. దేవా, నీ గుణగణాలు నీ లేఖనాల్లోంచి నీవు అనుగ్రహించిన కొలది కొద్దిగా సూక్ష్మంగా స్వల్పంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా మా జీవానికి ఆధారం నీవే. దేవా, నీ దగ్గర నుంచి మేము పొందినట్లు సహాయం చేయి. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో 5,000 మందికి యేసు ప్రభువారు భోజనము వడ్డించి వారిని సంపూర్తిగా సంతృప్తులుగా చేసిన తర్వాత అప్పుడు ఆయన చెబుతా ఉంటున్న మాట, గ్యాదర్ ద పీసెస్ దట్ ఆర్ లెఫ్ట్ ఓవర్, లెట్ నథింగ్ బీ వేస్టెడ్, లెట్ నో థింగ్ బీ వేస్టెడ్. ఈరోజు మనం చూసుకోబోయే అంశం లేకపోతే దేవుని యొక్క నైజంలో ఉంటున్న కోన, ది ఎకానమీ ఆర్ ది క్యాల్కులేషన్ ఆఫ్ గాడ్, ది క్యాల్కులేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లెక్కాచారము. ఈ విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన నుంచి కూడా మనం చూస్తా వచ్చినట్లయితే దేవునికి ఒక నైజం ఉంది. ఏంటి అనంటే, దేవుడు ఆయన చాలా విలువ ఇచ్చుకుంటాడు. ఈ మాట నిజంగా దీని పర్యావసానాన్ని మనం అర్థం చేసుకుంటే ఇది చాలా అద్భుతమైన ప్రత్యక్షతలోనికి మనల్ని నడిపించగలదు. దేవుడు దేవుని యొక్క వ్యక్తిత్వానికి, దేవుని యొక్క గుణాలకి, దేవుని యొక్క నైజానికి దేవుడు చాలా విలువనిచ్చుకుంటాడు. కాబట్టి దేవుడు తన గుణాన్ని గాని తన నైజాన్ని గాని ఎప్పుడు వేస్ట్ చేయరు. ఆయన శక్తిని గాని ఆయన సామర్థ్యాన్ని గాని ఆయన ఎప్పుడు వృధాగా ఖర్చు పెట్టరు, వేస్ట్ చేసుకోరు. ఇదేదో కొత్త నిబంధనలో ఉంటున్న సత్యం కాదు, ఇది పాత నిబంధనలో ఉంటున్న సత్యంగా మనం చూస్తా రావచ్చు. దిస్ ఇస్ అ ఓల్డ్ టెస్టిమెంటల్ ట్రూత్. ఏంటి అనంటే, దేవుడు ఏది వృధా చేయడు. ఉదాహరణకి సింపుల్ థింగ్, ఎప్పుడైతే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృష్టిని మొదలు పెడతా వచ్చాడో, ప్రభు సృష్టి చేస్తా వచ్చినప్పుడు వెలుగు కలుగును గాక, లెట్ దేర్ బి లైట్ అన్నప్పుడు డార్క్నెస్ ని కూడా పెట్టారు. ఎందుకు? దినము సాయంకాలం, సాయంకాలమును ఉదయము కాగా ఒక దినం ఆయను. ఎందుకు పెడతా వచ్చారు అనంటే, సామాన్యంగా మనం ఆలోచిద్దాం. దేవుడికి తెలుసు మానవుడు సగం పండుకోవాలి, లేక 8 గంటలు పండుకోవాలి. 8 గంటలు పండుకున్నప్పుడు సూర్యుని వెలుగు అలానే పెడితే సూర్యుని వెలుగు వేస్ట్ కదా, సూర్యుని తేజస్సు వేస్ట్ కదా. అందుకనే దేవుడు దాన్ని వేస్ట్ చేయకుండా ఇంకొకరు లేచే టైంకి వాళ్ళకి ఇస్తా ఉంటాడు. ఎందుకు? దేవుడు 2 సూర్యుల్ని తయారు చేయడానికి ఆయనకి ఏం తక్కువ పడలేదు. ఆయన అపరిమితమైన వనరులు కలిగిన దేవుడు అయినప్పటికీ ఆయన దాన్ని ఖర్చు చేసే దగ్గరకు వచ్చినప్పటికీ ఆయన చాలా జాగ్రత్తగా వేస్ట్ కాకుండా ఖర్చు చేస్తాడు. ఎందుకు అనంటే, అది ఆయన లోపల ఉంటున్న ఆయన శక్తి కాబట్టి ఆయన దానికి చాలా విలువిస్తారు. నిజంగా ఈ దినాల్లో ఒకవేళ దేవునితో పోలిస్తే ఆయన సామర్థ్యంలో మనకెంతుంది? అయినా కానీ నిద్రపోయేటప్పుడు లైట్ ఆన్ చేసుకొని పండుకుంటాం. సామాన్యమైన జెనసిస్ 1 సత్యం, లైట్ ఆఫ్ చేసుకొని పండుకోవాలి. నువ్వు రూమ్ లోంచి బయటకు వెళ్ళేటప్పుడు గాలి ఆపుకోవాలి. దేవుడు అన్నిటినీ చాలా ఎకనామిక్ గా చేస్తా వచ్చారు. అంటే దీని అర్థం మళ్ళీ దేవుడు పీసినారిగా చేస్తాడు, దేవుడు చాలా అసలు ఖర్చు చేయడు, ఆయన ఎప్పుడు కాపాడుకుంటాడు, బిగబట్టుకుంటాడు. కాదు. బైబిల్ చెప్తా ఉంటున్న మాట, పీసినారితనం దేవునికి ఇష్టం లేదు. ఆయన లావిష్ గా ఇస్తాడు, కానీ వేస్ట్ చేయరు. ఆ మాట బాగా గుర్తుపెట్టుకో, ఆయన వేస్ట్ చేయరు. దేవుడు ఏది వేస్ట్ చేయరు.
అందుకనే మనము ఆయన చేసే అద్భుతాల్ని చూస్తా వచ్చిన, ఆయన వెళ్తా వచ్చిన విధానాన్ని చూస్తా వచ్చిన ఆయన ఏది వేస్ట్ చేయరు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొని వస్తా వచ్చినప్పుడు, వాళ్ళకి రక్షణ కలగజేస్తా వచ్చినప్పుడు ఒకే ఎర్ర సముద్రాన్ని తెరిచారు. తెరిచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఇటు దాటిన తర్వాత ఐగుప్తులని వేరే విధానంలో చంపొచ్చు కదా. వేరే విధానంలో చంపితే మళ్ళీ ఆ శక్తి వేస్ట్ అయిపోద్ది. అందుకనే ఈ తెరిచారు, వాళ్ళని లోపలికి తెచ్చారు, ఒకేసారి దాన్ని తెరిచి మూసారు. దాంట్లో 2 పనులు అయిపోయాయి. ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చారు, ఐగుప్తు ప్రజలు మునిగిపోయారు. దేవుడే ఇంత జాగ్రత్తగా ఉంటున్నారు అనంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. విధవరాలు ఎలీషా దగ్గరకు వచ్చింది. అయ్యా, నా పెనిమిటి చనిపోతా వచ్చాడు అని తన 2 కుమారుల అప్పుల పరిస్థితులు, అప్పుల వాని పరిస్థితి ఇవన్నీ చెప్తా వచ్చినప్పుడు అప్పుడు ఆయన చెప్తా వచ్చిన మాట, ఇదిగో నువ్వు వెళ్ళి గిన్నెలు తీసుకొని వచ్చి నూనె పోయి నింపు అని చెప్తా వచ్చినప్పుడు తను వెళ్ళి తీసుకొని వచ్చి నూనెతో నింపుతా వచ్చారు. ఎప్పుడైతే నూనెతో నింపుతా వచ్చారో అక్కడ ఉంటున్న తన కుమారుడు చెప్తా వచ్చాడు, అమ్మా ఇక గిన్నెలు లేవు, నో మోర్ వెజల్స్. గిన్నెలు లేవు అనే ఆ మాట అనంగానే నూనె ఆగిపోయింది. ఎందుకు దేవుడు నూనె ఆపేశాడు? అది దేవుడి దగ్గర నుంచి వస్తా ఉంటున్నాను. ఎందుకు ఆపేశాడు అనంటే, గిన్నె లేనప్పుడు ఒకవేళ నూనె పోస్తే ఆ నూనె వేస్ట్ అయిపోద్ది. దేవుడికి వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఆయన మరి కీర్తన 23లో నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటారు కదా, అంటే బయటకు పొర్లుతున్నట్టే కదా, వేస్ట్ అయిపోతున్నట్టే కదా. పొర్లుచున్నది ఆ మాట బాగా గమనించాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఆ గిన్నెతో పాటు చుట్టుపక్కల ఇంకా చాలా మంది నిండని గిన్నెలు ఉన్నాయి. కాబట్టి ఆ గిన్నెలు నిండడానికి నీ గిన్నె పొర్లుతుంది తప్ప వేస్ట్ అవ్వడానికి కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉంటున్నప్పుడు ఏ ఒక్కటి వేస్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటా వచ్చారు. విశేషంగా ఆయన 30 సంవత్సరాలు వడ్రంగివాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటా వచ్చారు. వడ్రంగివాడిగా ఉంటున్నారంటే ఆయన కర్రని వేస్ట్ కాకుండా కరెక్ట్గా ఎంత కావాలో అంతే, ఎట్లా కావాలో అట్లే దాన్ని చాలా జాగ్రత్తగా వాడేవాళ్ళు. కాబట్టి దేవుడు 3 విషయాల్లో ఖచ్చితంగా లెక్కలు తీసుకునే దేవుడు. చాలా విషయాలు ఏంటి, అన్ని విషయాల్లో లెక్క తీసుకుంటాడు. అయితే 3 విషయాల్లో చాలా ప్రాముఖ్యంగా ఆయన లెక్కలు తీసుకునే దేవుడు. ఏ విషయాల్లో ఆయన లెక్కలు తీసుకునే దేవుడో 3 ప్రాముఖ్యమైన విషయాలు కొత్త నిబంధన నుంచి దేవుని వాక్యం నుంచి చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది మనం చదువుతా వచ్చిన వచనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు ఆయన తీసుకొని 5,000 మంది పురుషులు, లెక్కకి మించిన స్త్రీలు, పిల్లలకి పంచి పెట్టిస్తా వచ్చిన తర్వాత ఆయన చెబుతా ఉంటున్న మాట మనం చదువుతా వచ్చాం. ఈ అద్భుతం ఒక్కటే యేసుప్రభువారు ఇంచుమించు 36 అద్భుతాలు రాయబడతా వచ్చిన 4 సువార్తల్లో కలిపితే మనకు అర్థమవుతా ఉంటుంది. ఇది ఒకటే అద్భుతం 4 సువార్తల్లో కనపడతా ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 రాస్తా వచ్చిన ఏకైక ఈ అద్భుతంలో ఒక ప్రాముఖ్యమైన మాట రాస్తా ఉంటున్నారు. మనం చదువుతా వచ్చిన మాట 12వ వచనం, గ్యాదర్ ద పీసెస్ దట్ ఆర్ లెఫ్ట్ ఓవర్, లెట్ నథింగ్ బి వేస్టెడ్. ఏం చెప్తా వచ్చారంటే ఏమీ వృధా కాకుండా, లెట్ నోథింగ్ బి వేస్టెడ్, నథింగ్ బి వేస్టెడ్ అంటే ఏది వృధా కాకుండా మీరు దాన్ని తీయండి. ఎందుకు ఈ పాఠం అక్కడ ఉంటున్న శిష్యులకి చాలా అవసరం. ఎందుకంటే దేవుడు ఆ శిష్యులకి విపరీతమైన బలం ఇవ్వబోతా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఇవ్వబోతా ఉంటున్నారు. వాక్యం యొక్క జ్ఞానం ఇవ్వబోతా ఉంటున్నారు. ప్రపంచానికి సువార్తని అందించే పిలుపుని ఇవ్వబోతా ఉంటున్నారు. ఇంత అపరిమితమైన దేవుని సామర్థ్యంలో నుంచి పొంగి వస్తా ఉంటున్న ఈ యొక్క శ్రేష్టమైన వనరుల్ని శిష్యులు అజాగ్రత్తతో వేస్ట్ చేస్తారేమో అని ఈ శిష్యులకి మాత్రం ఈ పాఠం నేర్పిస్తా ఉంటాడు. లెట్ నథింగ్ బి వేస్టెడ్, ఏది వృధా కాకుండా చూడండి అని చెబుతా వచ్చారు. ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒకవేళ 5 రొట్టెలు 2 చేపలు చేస్తా వచ్చినప్పుడు వారికి పంచేటప్పుడు, సామాన్యంగా వారికి పంచేటప్పుడు అది ఆశీర్వదించబడి అంటే గంపలు నిండిపోయి వారికి వడ్డిచ్చేసేటప్పుడు వడ్డిచ్చిన తర్వాత మిగిలినట్టు బైబిల్లో లేదు. వాళ్ళు తినిన తర్వాత ముక్కలు మిగిలాయి.
కానీ వడ్డిచ్చేటప్పుడు మిగలలేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ యేసు ప్రభువారు అనుకుంటే ఈ భూమి మీద ఉంటున్న ప్రతి దేశానికి కావాల్సిన రొట్టెలుగా దాన్ని ఆశీర్వదించవచ్చు, 1000 సంవత్సరాలకి సరిపోయే రొట్టెలుగా దాన్ని ఆశీర్వదించవచ్చు. కానీ చేయలే. ఆ సామర్థ్యం ఆయన దగ్గర ఉండింది. కానీ ఎంత ఆశీర్వదించాడు అని అంటే, ఎంత దీవిచ్చాడు, ఎంత అభివృద్ధి చెందించాడంటే, అక్కడ ఉంటున్న వాళ్ళు చిన్న పిల్లోడు ఎంత తింటాడో, ఒక స్త్రీ ఎంత తింటాడు, ఒక పురుషుడు ఎంత తింటాడో లెక్కలేసి కరెక్ట్ గా సరిపోయే అంతే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తా వచ్చారు. ది ఎకానమీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లెక్కాచారము. ఎప్పుడైతే దేవుడు ఇలా కరెక్ట్ గా చేస్తా వచ్చాడో శిష్యులకు అర్థమవుతా వచ్చింది, ఓహో వేస్ట్ అవ్వకూడదు, అందుకనే దాన్ని తీర్చి పెట్టిస్తా వచ్చాడు. ఎప్పుడైతే దాన్ని తీర్చి ఆయన పెట్టిస్తా వచ్చాడో అక్కడ ఉంటున్న ఈ శిష్యులు 12 గంపలు నింపుతా వచ్చారు. ఈ 12 గంపలు ఏంటి అని అంటే, కింద పడిపోయిన ముక్కలు. దేవుడు ప్రతి ఒక్కరు లెక్క చూసి వారికి ఇచ్చాడు. వాళ్ళ తినలేదంటే దాని లెక్క దేవుడు తీసుకుంటున్నాడు. ఇక్కడ మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన వనరులు విశేషముగా నువ్వు అక్కర్లో ఉన్నప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు, నువ్వు ప్రభువును అడిగినప్పుడు, బ్రతిమాలుకున్నప్పుడు ఆయన కృప కనికరముతో ఆశీర్వదించి నీ చేతిలో పెడతాడు కదా, దాని విషయంలో 2 జాగ్రత్తగా ఉండు. ఎందుకు? తినేస్తే ఒక ముక్క కింద పారేస్తే శిష్యులతో దాన్ని ఎత్తిచ్చాడు. ప్రియుడా, మన జీవితాల్లో దేవుని దగ్గర నుంచి ప్రార్థనకి జవాబులుగా మన ఆకలి తీర్చుకోవడానికి, అది ఏ ఆకలన్నా కానీ కాక, దేవుని దగ్గర ప్రార్థనకి జవాబుగా నువ్వు పొందావు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడూ ఎక్కువ ఇవ్వడు. నీకెంత కావాలని ఇస్తాడు. ఆ మిగిలింది పారేయడానికి నీకు ఇవ్వలేదు. వాస్తవంగా వీళ్ళకి ఎక్కువైపోయి ఇక్కడ బైబిల్ చెప్తా ఉంటున్న మాట ఏంటి అంటే, 11వ వచనంలో ఆ మాట ఉంటుంది, జీసస్ దెన్ టుక్ ద లోవ్స్, గేవ్ థాంక్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు దోస్ హూ వేర్ సీటెడ్ యాజ్ మచ్ యాజ్ దే వాంటెడ్. వాళ్ళకి ఎంత కావాలో అంత ఇచ్చాడు. అయినా ఎందుకు వదిలేశారు అని అంటే, వాళ్ళు జాగ్రత్త పడక వదిలేస్తా వచ్చారు. మరి ఈ మాటకి ఎఫెసీ 3లో బైబిల్ చెప్తా ఉంటున్న మాట, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయశక్తి కలిగిన దేవుడు. ఎందుకు అత్యధికంగా చేస్తా ఉంటున్నాడు? మరి అడిగినంతే ఇవ్వాలి కదా అంటే, ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకో, వాళ్ళకి ఎంత కావాలో అంత తిన్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళకి ఎంత కావాలో అంత ఇవ్వలేదు. వాళ్ళకి ఎంత కావాలని అనిపించిందో అంత ఇవ్వలేదు. వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇచ్చాడు. ఒకవేళ గుర్తుపెట్టుకో, నువ్వు తక్కువ అడిగావు, దేవుడు నీకు ఎక్కువ ఇచ్చాడు. దాని అర్థం ఏంటి తెలుసా? నీ అక్కర నీకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. ఆయన నీకు ఎక్కువ ఇచ్చాడంటే ఆ ఎక్కువ దాంతో ఆయన దానికి కావాల్సిన పని కూడా నీకు ఇస్తాడు. దేవుడు ఎక్కువ ఇచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకో, ఆయన మహిమ కోసం. అందుకని ఈ 2 మాటలు చాలా చక్కగా లింక్ చేసి పెడతా ఉంటున్నారు. ఏ 2 మాటలు అంటే, ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయశక్తి కలిగిన దేవుడు. ఎందుకు చేయశక్తి కలిగిన దేవుడు? సంఘము ద్వారా, క్రీస్తు ద్వారా ఆయనకి మహిమ యుగ యుగాలు రావడానికి. కాబట్టి మొట్టమొదటిది, నీ యొక్క పదార్థం విషయంలో, నీ ప్రార్థనలకి జవాబు విషయంలో దేవుడు ఖచ్చితంగా లెక్క తీసుకునే దేవుడు. ఆయన వేస్ట్ చేసే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉంటుండగా బైబిల్ చెప్తా ఉంటున్న మాట, ఆయన సిలువలో వేలాడుతూ ఉంటున్నప్పుడు దప్పికొనుచున్నాను అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా వచ్చారో సిలువలో, వెంటనే తన దగ్గరికి చేదు చిరక తీసుకొని వస్తా వచ్చారు. చేదు చిరక తీసుకొని వచ్చి ఆయనకి ఎప్పుడైతే తగిలిస్తా వచ్చారో, అది చేదు అని రుచి చూసి ఆయన ఆ తర్వాతే దాన్ని ఊసేయలేదు. దాని దాని అర్థం, సిలువలో కూడా ఆయన వేస్ట్ చెయ్యట్లేదు. ఇక్కడ సమయం విషయంలో కూడా దేవుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ యోహాను సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తా, లేక 30వ వచనంలో చూస్తా వచ్చినట్లయితే, వెన్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ద డ్రింక్, జీసస్ సెడ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తం అయిపోయింది. ఎప్పుడైతే తన పని సమాప్తం అయిపోయింది కదా, ఆయన 1 సెకండ్కి కూడా భూమి మీద మిగలడానికి ఇష్టపడలేదు. వెంటనే చనిపోవడానికి ఇష్టపడతా వచ్చారు. తలదించారు, ఆత్మను అప్పగిచ్చేస్తా వచ్చారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ప్రజలకి ఆయన ఇచ్చిన తర్వాత దాన్ని లెక్క తీసుకుంటారు, మిగిలిన దాన్ని
ఆయన ఏరిచ్చి శిష్యులకి ఈ పాఠం నేర్పిస్తున్నాడు. నీ ప్రార్థనకి ఏ జవాబు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందిన తర్వాత కూడా దాన్ని వేస్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు ప్రియుడా. చాలా జాగ్రత్త, దాన్ని వేస్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అంతేకాదు, సమయం, దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఈ సమయం చాలా బహుమూల్యమైన సమయం. ఒక్కసారి ఆలోచించు. దొంగ మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన ఈ దొంగ ఎన్ని రోజులు బ్రతికాడు ఆత్మీయంగా ఎదగడానికి? ఆయన రోజులు బ్రతకలేదు, గంటల్లోనే చనిపోతా వచ్చాడు. అయితే ఆ కొన్ని గంటల్లో ఆయన దేవుడు ఎంత ఆత్మీయ స్థాయికి తీసుకొద్దాం అనుకున్నాడో దాన్ని బట్టి ఆయన కొన్ని గంటలు మాత్రమే ఇస్తా వచ్చాడు. అయితే నువ్వు రక్షించబడిన తర్వాత నీకు కొన్ని దినాలు ఇచ్చాడు, వారాలు ఇచ్చాడు, నెలలు ఇచ్చాడు, సంవత్సరాలు ఇచ్చాడు, బహుశా దశాబ్దాలు ఇచ్చాడేమో. నువ్వు ఏం చేస్తా ఉంటున్నావు? ఈ సమయం, యేసు క్రీస్తు ప్రభువారి సమయం యొక్క విధానాన్ని చూడు. పని అయిపోయింది, ఒక్క క్షణం కూడా వేస్ట్ లేకుండా ఆయన వెళ్ళిపోతా వచ్చారు. యేసు ప్రభువారి జీవితంలో వేస్ట్ చేసినట్టు మనం ఎక్కడా చూడము. అందుకనే గాడిద పిల్లని యేసు ప్రభువారు తెప్పిస్తా వచ్చారు. ఎప్పుడైతే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో గాడిద పిల్లని తెప్పిస్తా వచ్చారో, ఆయన సరే గాడిద మీద కూర్చొని గాడిద పిల్లని ఖాళీగా వదిలేయచ్చు కదా? కాదు, ఉన్న రిసోర్స్ ని పూర్తిగా వాడారు. ఆయన రెండిటి మీద కూర్చున్నారు. ప్రవచనం చెప్తున్న మాట, ఆయన గాడిద మీద, ధారావాహిక పశువు మీద అంటే గాడిద పిల్ల మీద, రెండిటి మీద కూర్చుంటా వచ్చారు. ఆయన రిసోర్స్ని ఎప్పుడు వేస్ట్ చేయరు. ఇప్పుడు కొన్నిసార్లు మనకు అనుమానం రావచ్చు, మరి ఆయన యూదా ఇస్కరియోతు మీద చాలా పెట్టుబడి పెట్టారు కదా, యూదా ఇస్కరియోతు రిసోర్స్ ని వేస్ట్ చేశాడు, మరి ఆయన మీద ఎందుకు పెట్టుబడి పెట్టాడు? పెట్టుబడి వేస్ట్ కాదు. ఈ ప్రపంచంలో దేవుడు తన శక్తిని, ఈ ప్రపంచంలో కదిలేది, జరిగేది, జీవించేది, ఉనికి కలిగిన ప్రతి ఒక్కటి అపోస్తులు 17 చెప్తా ఉంది. అది దేవుడు తన పని కొరకు నిర్మిస్తా, తన పని కొరకు ఆయన శక్తిని బట్టి జరిగించుకుంటా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు వేస్ట్ చేస్తా ఉంటున్నావా? ఆ వేస్ట్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది తెలుసా? ఆయన తీర్పు దినాన్న లెక్క తీర్చడానికి దానికి ఉపయోగిస్తాడు. అందుకనే మెనే టెకిల్ పార్సన్ అంటే ఏంటి తెలుసా? లెక్క చూడగా నువ్వు తక్కువ కనపడుతున్నావు, లెక్క చూడగా నీవు తక్కువ కనపడుతున్నావు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు ఇవ్వని దానిని నీ దగ్గర నుంచి లెక్క అడగడు. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు అన్యాయం చేయలేడు. దేవుడు న్యాయాన్ని ఆలస్యం చేయగలడేమో. సిలువ దగ్గర రోమిలకు రాస్తా వచ్చిన పత్రిక చెప్తా ఉంటది, ఆయన సిలువ వరకు ఓపికతో న్యాయాన్ని తడవు చేసుకుంటా ఆగాడు. సిలువలో చక్రవడ్డీతో సహా ఆయన న్యాయమును పూర్తిగా సాధించుకుంటా వచ్చారు. ఆయన న్యాయాన్ని ఆలస్యం చేయగలడేమో, ఆయన న్యాయం చేయగలడేమో, కానీ అన్యాయం చేయడం ఆయనకి రాదు. కాబట్టి నీకు ఇవ్వని దాని లెక్క ఆయన నిన్నెప్పుడూ అడగడు. మెనే టెకిల్ పార్సన్ అంటే నేను నీకు ఇచ్చిన తర్వాత లెక్క చూశా. నేను ఇచ్చిన దానికి, నీ జీవితంలో నువ్వు కాపాడిన దానికి చాలా తక్కువ పడ్డావు. అందుకనే ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు, నీ రాజ్యం తీసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటున్నాను. ఇది నాన్న, దేవుడు తన లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇంకో మాటలో ఒకసారి నువ్వు ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువని మోస్తా ఉంటున్నారు. యేసు ప్రభువారు సిలువని మోసుకొని తీసుకొని పోతా ఉంటున్నప్పుడు ఆయన ఆ సిలువని మోయడానికి తన శక్తిని పూర్తిగా వాడచ్చు. ఆ శక్తి మేకులు తట్టుకునే శక్తి, కాలంలో మేకులు తట్టుకునే శక్తి, 7 మాటలు మాట్లాడే శక్తి, ఎన్నో గంటలు వేలాడే శక్తి, ఇంత శక్తి యేసయ్య దగ్గర ఉంది. కానీ ఆయన సిలువని మోసేటప్పుడు తన పూర్తి శక్తితో మోయలే. ఒకవేళ పూర్తి శక్తితో మోసుంటే సిలువకి శక్తి ఏం తక్కువ పడదు, ఆయన సర్వశక్తివంతుడు. కానీ ప్రియుడా, ఆయన సిలువకి ఎంత పెట్టాలో అంతే పెట్టాడు. మిగిలింది కురేనీయుడైన సీమోను మోయడానికి వదిలేస్తా వచ్చాడు. ప్రియుడా, కురేనీయుడైన సీమోను ఎందుకు అక్కడ బాగా ఆలోచించు. దేవుని దగ్గర శక్తి ఉంది, వాడుకోవచ్చు సిలువను ఒక్కడే మోసుకొని పోవడానికి. కానీ ఆయన పూర్తి శక్తిని వాడకుండా కొంచెం కురేనీయుడైన సీమోన్కి పెడతా వచ్చాడు. ఈ కురేనీయుడైన సీమోను ఎప్పుడైతే మోస్తా వచ్చాడో, ఆ కురేనీయుడైన సీమోను వాడుతా వచ్చిన ఈ శక్తి సిలువకి దగ్గర అయిన తర్వాత ఈయన మారుమనసు పొందాడు. అలెగ్జాండర్ రూపునకు తండ్రి, ఈయన ఇంట్లో
సమకూర్చబడి ఇంట్లో సంఘం జరుగుతూ వచ్చింది. రోమిల్కి రాస్తా వచ్చే పత్రిక 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆ విషయాల్ని ప్రస్తావిస్తూ ఉంటాడు. రూపునకు నాకును తల్లి అని చెప్తా ఉంటాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఈ కురేనీయుడైన సీమోను సంఘంలో ప్రవక్త పెద్ద అయిపోతా వచ్చాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు తన పూర్తి శక్తి వాడుంటే సీమోన్ పరిస్థితి సిలువ దగ్గరికి వచ్చేవాడు కాదు. అందుకనే ఆయన ఎలా వాడినా తన శక్తిని కరెక్ట్గా వాడతాడు. కొన్నిసార్లు తక్కువైనట్టు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఉదాహరణకి నెహెమ్యా దినాల్లో ఒకసారి ఆలోచించండి. నెహెమ్యా దినాల్లో నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళంగానే దేవుడు ఆ నెహెమ్యాని చూసి రాజుకి దయ పుట్టించాడు. అప్పుడు వెంటనే నెహెమ్యా వెళ్ళాడు, కట్టడం మొదలుపెట్టాడు. సన్బల్లత్ టోబియాలు ఎదురొచ్చారు. ఎదురురాగానే ఇప్పుడు రాజు, అంత పెద్ద రాజు మనసులో దయ పుట్టించగలిగిన దేవుడు సన్బల్లత్ టోబియా మనసులో దయ పుట్టించలేదు. పుట్టించగలడు కానీ పుట్టించలేదు. ఎందుకు పుట్టించలేదంటే కేవలం ఒక పట్టణం కట్టి బలమైన గోడలు పెట్టి సిద్ధపడని అవిధేయులైన యుద్ధ నిపుణత లేని జాగ్రత్తగా లేని వారితో ఆ పట్టణాన్ని నింపడం యేసుప్రభుకి ఇష్టం లేదు. అందుకనే ఆయన కేవలం గోడలతో కూడిన పట్టణమే కాదు, కానీ అక్కడ ఉంటున్న వాళ్ళకి అప్రమత్తం నేర్పించడానికి సన్బల్లత్ టోబియాలకి దయ కలిగించలేదు. వాళ్ళకి వాళ్ళ అక్కడ ఉంటున్న ఈ గోడలు కడతా ఉంటున్న వారి జీవితాల్లో క్రమశిక్షణ నేర్పించడానికి, జాగ్రత్త నేర్పించడానికి, భయం నేర్పించడానికి రాజు మనసులో దయ పుట్టించిన దేవుడు సన్బల్లత్ టోబియాల మనసులో దయ పుట్టించగలడు కానీ పుట్టించలేదు. ఎందుకనంటే ఆయన సామర్థ్యాన్ని ఆయన వేస్ట్ చేయడు. ఆయన సామర్థ్యాన్ని ఎన్నడూ ఆయన వేస్ట్ చేయరు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వం నుంచి బయటకు వస్తూ వచ్చారో వాళ్ళు అంత పొడుగు మార్గం నుంచి తీసుకుని వెళ్తా వచ్చారు. ఎందుకంత పొడుగు మార్గం నుంచి తీసుకుని వెళ్ళారు? 11 రోజుల్లో తీసుకెళ్తే మన్నా మిగులుద్ది కదా, 11 రోజుల్లో తీసుకుని వెళ్తే ఊరేళ్ళు మిగులుతాయి కదా, 11 రోజుల్లో తీసుకెళ్తే టైం వేస్ట్ అవ్వదు కదా మనకు అనిపిస్తుంది. అయితే దేవుడు ఎప్పుడు వేస్ట్ చేసే దేవుడు కాదు. దేవుడు ఆ లెక్కలన్నీ చూసి ఆయన అనుకుంటా ఉంటున్నాడు. దేవుడు లెక్క ఏంటి అనంటే, వీళ్ళ జీవితాల్లో నేను నా పెట్టుబడిని వేస్ట్ చేయను. నా పెట్టుబడి ఏం చేస్తా ఉంది? ఉట్టి వీళ్ళని భౌతికంగా కానాల్లో చేర్చట్లేదు. వీళ్ళు మనస్సుల్లో క్రమశిక్షణ నేర్చుకున్నారు, వీళ్ళ హృదయాలలో దీనత్వం నేర్చుకున్నారు, వీళ్ళ ఆత్మలలో విశ్వాసం నేర్చుకున్నారు. ఇది నేర్చుకోవడానికి ఆయన వేస్ట్ చేయలేదు, దాన్ని వాడుకుంటా వచ్చాడు. ప్రియుడా, దేవుడు ఏ పెట్టుబడి పెట్టినా దానికి ఒక రోజు లెక్క తీసుకుంటాడు. లెక్క తీసుకున్నప్పుడు దానికి 2 ఉంటాయి. ఒకటి జీతం, రెండవది శిక్ష. దేవుడు నీకు ఏమిచ్చినా దానికి లెక్క ఉంది. అపోస్తలుడైన పౌలు జీవితం చూడండి, ఎంత లెక్కగా ఇది పీసినారితనం అని అనుకోవద్దు, ఇది పీనాసితనం, ఇది చాలా జాగ్రత్తగా చెయ్యి, అసలు గట్టిగా పట్టుకోవాలి. దేవుని నైజం అది కాదు. బైబిల్ చెప్తుంది తిమోతికి, అపోస్తలుడైన పౌలు రాస్తా అంటాడు, హీ గివ్స్ ఎవ్రీథింగ్ లావిష్లీ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్ అంటాడు. అంటే మనం ఆనందించడానికి లావిష్గా ఇస్తాడు, వేస్ట్ చేయడానికి ఇవ్వడు. ప్రియుడా, అది నా మాట బాగా గుర్తుపెట్టుకో. లావిష్గా ఇక్కడ వారికి 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఇస్తా వచ్చినప్పుడు వాళ్ళకి మాకు చాలు అని అనిపించేంత కాదు ఆయన ఇచ్చింది, ఆయనకి వీళ్ళకి ఎంత కావాలని అనిపించిందో అంత ఇచ్చాడు. అంటే వీళ్ళ ఆకలి కంటే ఎక్కువే ఇచ్చాడు. ఎందుకంటే ప్రభుకు తెలుసు నీకు ఇది కూడా అవసరమని. ఎప్పుడైతే ఏలియా పండుకుంటా వచ్చాడు, లేపి తిను అన్నాడు, తిన్నాడు, పండుకున్నాడు, మళ్ళీ లేపి తిను అన్నాడు, మళ్ళీ తిన్నాడు. శక్తికి మించిన ప్రయాణం ఉందన్నాడు. ప్రియుడా, దేవుడు ఏం చేసినా, దేవుడు నీకు ఏమిచ్చినా అది లెక్క తీసుకుంటాడు. ఏమిచ్చినా లెక్క తీసుకుంటాడు. దాంట్లో మొదటిది ఏంటి తెలుసా? ప్రార్థనకి జవాబు. లేక నీ ఆకలితో దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన ఇచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకో. ఇది మొదటిది. ఆయన అంటున్నాడు, లెట్ నథింగ్ బీ వేస్టెడ్. ఏది వృధా కానివ్వద్దు. రెండవది మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వద్దాం. బాగా పరిచయమైన మాటే. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇక్కడ రాయబడుతున్న ఒక మాట రాయబడతాం. 29వ వచనం చదువుతా ఉంటున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం. ఫర్ ఎవ్రీవన్ హూ హ్యాస్ విల్ బి గివెన్ మోర్,
and he will have an abundance. Whoever does not have even what he has will be taken from him. ఇక్కడ రెండవది తలాంతుల విషయంలో దేవుడు తలాంతులు వీళ్ళకి ఎలా ఇచ్చాడు తెలుసా? ఉంది కదా అని పంచిపెట్టలేదు. ఎట్లా ఇచ్చాడు తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. To one he gave 5 talents of money, to another 2 talents, and to another 1 talent, each according to his ability. నీ సామర్థ్యాన్ని మించి దేవుడు ఇవ్వలేదంటే ఇక్కడ వారి సామర్థ్యం ఎంతో అంతే ఇచ్చాడు. ప్రియుడా, నీ సామర్థ్యం కొలది, నీ సామర్థ్యం ఎంతో దేవుడు నీకు అంత ఇచ్చిన తర్వాత ఒకరోజు దేవుడు లెక్క తీసుకుంటాడు. రక్షించబడిన ఓ విశ్వాసి, దేవుడు నీ సామర్థ్యాన్ని చూసి నీకో తలాంతి ఇచ్చాడు. అదే తలాంతన కావచ్చు. దాన్ని వాడకపోతే పర్యవసానం ఏంటి తెలుసా? నీకు ఇచ్చింది తీసేస్తాడు. నీకు ఇచ్చింది తీసేస్తాడు. అయితే నువ్వు దాంతో బాగా కష్టపడ్డావు అనుకో, దాని పర్యవసానం ఏంటి తెలుసా? ఈ వాడనోళ్ళు ఉంటారు కదా, అది తీసి మరలా నీ చేతికి ఇస్తాడు. ఎందుకంటే నువ్వు బాగా కష్టపడుతున్నావు కాబట్టి. ఈ రెండో దాని విషయంలో దేవుడు చక్కగా లెక్క తీసుకుంటున్నాడు. దూరదేశం నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చేస్తా వచ్చిన ప్రాముఖ్యమైన పని, ఆయన వారిని పిలిపించి లెక్క తీసుకుంటా వచ్చాడు. 19వ వచనం. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ద మాస్టర్ ఆఫ్ దోస్ సర్వెంట్స్ రిటర్న్డ్ అండ్ సెటిల్ అకౌంట్స్ విత్ దెమ్. ఇక్కడ అకౌంట్స్ ఎట్లా సెటిల్ చేస్తున్నారు తెలుసా? నేనెంత ఇచ్చా, నువ్వెంత తెచ్చావు, నేనెంత ఇచ్చా, నువ్వెంత తెచ్చావు. ఇక్కడ వేస్ట్ పాడు చేయకుండా, ఉన్నది పెంచకపోతేనే లాగేసి ఆ వ్యక్తిని బయటకి పారేసి సోమరి, చెడ్డదాసుడా అని తిట్టి ఆ వ్యక్తిని ఇంకెన్నడూ పరిచయం ఇవ్వకపోతే, మనము ఆ 4వ కేటగిరీ అసలు లేదు బైబిల్లో. ముగ్గురే ఉన్నారు. ఒకడు 2 చేశాడు, రెండోడు 2 చేశాడు, మూడోడు పాడు చేయలే, ఉన్నది వాడలేదు. మనము ఉన్నదాన్ని పాడు చేసుకుంటే ఇంకా మన లెక్క ఏంటి? ఆయన నీకు ఇచ్చిన తలాంతుల గురించి లెక్కాచారాన్ని అడిగే దేవుడు. హీ విల్ టేక్ అన్ అకౌంట్. ఆయన లెక్క అడిగే దేవుడు. ఎందుకంటే ఆయన ఏది వేస్ట్ చేయడు ప్రియుడా. ఆయన అపరిమితమైన సామర్థ్యం ఉన్నా వేస్ట్ చేయని దేవుడు. నీ దగ్గరికి వస్తే వేస్ట్ చేస్తాడా ప్రియుడా? ఆయన ఎన్నడూ వేస్ట్ చేయడు. ఉదాహరణకి లాజర్ సమాధి దగ్గరికి వచ్చాడు. రాయి పక్కకి పో అంటే పోతుంది, లాజర్ బయటకు రా అంటే వస్తాడు. వచ్చిన లాజర్ని కట్లు తెగిపో అంటే తెగిపోతాయి. కానీ ఆయన తన శక్తిని రాయి తీయడానికి వేస్ట్ చేయలేదు. శిష్యులు ఉన్నారు, వాడుకున్నాడు తీయడానికి. ఆ శిష్యులు ఉన్నారు, కట్లు తీయడానికి వాడుకుంటా వచ్చాడు. శిష్యులు చేయలేని పని ఆయన చేస్తా వచ్చాడు. చాలా జాగ్రత్త. నువ్వు ఒక స్టూడెంట్ వా, చదవకుండా సమయాన్ని వృధా చేసుకొని, ప్రభా నాకు సహాయం చేయి, కృపనివ్వు. ఆయన చేయడు. ఆయన రిసోర్స్ని ఎప్పుడు వేస్ట్ చేయరు. ఎప్పుడైతే సంఘము దగ్గరికి వస్తామో, సంఘములో ఆది అపోస్తుల్లో మనం చూస్తా, అపోస్తుల కార్యంలో మనం చూస్తా వచ్చినట్లయితే, సంఘంలో చాలా మంది పేదోళ్ళు ఉంటా వచ్చారు. చాలా మంది పేదోళ్ళు, చాలా మంది అక్కర్లో ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళ అక్కర్లు పరలోకం నుంచి తీర్చలే. ఎందుకు తీర్చలే తెలుసా? ఆయన అప్పటికే వారికి ఎంత కావాలో అంత ఆ సంఘంలో ఉంటున్న ధనవంతుల చేతిలో పెట్టేశాడు. ధనవంతులు వచ్చి ఎప్పుడైతే హృదయపూర్వకంగా సహాయం చేస్తా వచ్చారో, అది వాళ్ళ అక్కర తీర్చేసింది. బైబిల్ చెప్తా ఉంటున్న మాట చాలా అద్భుతమైన మాట. ది ఎకానమీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లెక్కాచారం ఎట్లా ఉంటుంది తెలుసా? ఈ మాట ఏ కాలనీ గురించి కానీ, ఏ సంస్థ గురించి కానీ, ఏ దేశం గురించి కానీ, ఏ యుఎన్ఓ గురించి కానీ, దేని గురించి ఈ మాట రాయబడి ఉండదు ఈ ప్రపంచంలో. ఆయన తన సంఘము ద్వారా ఈ అద్భుతమైన మాటని రాయిచ్చి పెట్టిస్తా వచ్చారు. ఏం మాట? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 34వ వచనం. దేర్ వేర్ నో నీడీ పీపుల్ అమాంగ్ దెమ్. వారిలో నీడీ పీపులే లేరు. వారిలో అక్కర్లో ఉండే వాళ్ళు ఒక్కరు కూడా లేరంట. ఎందుకు లేరు? ఎలా తీరింది అక్కర అని అంటే, ఎవరికైతే దేవుడు ఎక్కువ ఇచ్చాడో వాళ్ళు తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒక సంఘములో అక్కర లేనంతగా అందరూ చక్కగా బ్రతకడానికి
కావలసినంత ఆల్రెడీ సంఘంలో పెట్టేశాడు. ఈరోజు బహుశా మొర్దెకై చెప్పిన మాట మనకు కూడా చాలా అవసరమేమో. ఎస్తేరుతో అంటున్నాడు, ఎస్తేరు సహాయం వేరే దిక్కు నుంచి వస్తుంది, కానీ నువ్వు నాశనం అయిపోతావు. ఎందుకు? నువ్వు మౌనంగా ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు యూజ్ చేయకపోతే ఆ సామర్థ్యమే నిన్ను చంపేస్తుంది. చాలా జాగ్రత్త. ఇది నాన్న దేవుడు నీకు ఏ తలాంతునిచ్చాడు, అది ఆత్మీయ తలాంతు కావచ్చు, ఆర్థిక తలాంతు కావచ్చు, లేకపోతే ఆరోగ్య తలాంతు కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన సమయం కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఒక్కటి ప్రిడా ఎంజాయ్ చేయి, దాంట్లో ఆనందించు. గాడ్ ఈజ్ నెవర్ ఓన్లీ అగేన్స్ట్ ఎంజాయ్మెంట్. దేవుడు ఆనందానికి వ్యతిరేకి ఎప్పుడు కాదు. ఆనందించు, కానీ వృధా చేయదు, వేస్ట్ చేయొద్దు. ప్రిడా దేవుడు ఇచ్చిన దాన్ని మనం వేస్ట్ చేయడానికి ఏ పాటి వారం? వేస్ట్ చేయకుండా ఎక్కువ చేయకపోతేనే ఇంత శిక్ష వస్తుంది. వేస్ట్ చేస్తే ఇంకా దాని పరిస్థితి ఏంటి? ఇది నాన్న రెండోది, ఆయన మనకి నేర్పిస్తూ ఉంటున్న పాఠం. ఆయన ఖచ్చితంగా ఒకరోజు లెక్కలు చూస్తాడు. మొదటిది, ప్రార్థనకి జవాబుగా నీకు ఇచ్చిన ప్రతిదానికి లెక్క. నీ ఆకళ్ళు తీర్చడానికి ఆయన ఇచ్చిన దాని లెక్క చూస్తాడు. రెండోది, నిన్ను నమ్మి నీ సామర్థ్యం కొలది నీకు ఇచ్చిన తలాంతుకి లెక్క చూస్తాడు. మూడో మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకి రాస్తా వచ్చిన మొదటి పత్రిక, 15వ అధ్యాయం 10వ వచనం. But by the grace of God I am what I am, and his grace to me was not without effect. No, I worked harder than all of them, yet not I, but the grace of God that was with me. పౌలు అంటున్న మాట ఏంటి తెలుసా? నాకు దేవుడు కృపనిచ్చాడు. ఎంత కృపనిచ్చాడు? నా కృప నీకు చాలును, చాలినంత కృప. నా కృప నీకు ఎక్కువ కాదు, నీకు చాలును. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. ఈ కృప వ్యర్థం చేసుకోలేదంట. ప్రభు నీకు కృపిస్తున్నాడా? దాన్ని వ్యర్థం చేసుకోవద్దు ప్రియుడా. ప్రభు ఇచ్చిన కృప కొరకు నువ్వు కష్టపడాలి. ప్రభు ఇచ్చిన కృపతో నువ్వు కష్టపడాలి. ప్రభు ఇచ్చిన కృప గురించి నువ్వు లెక్క చెప్పాలి. పౌలు అంటున్నాడు, నాకు దేవుడు కృప ఇచ్చాడు, ఆ కృపని నేను వ్యర్థం చేసుకోలేదు. దేవుడు నీకు కృప ఇచ్చాడు అనంటే ఆ కృపని వ్యర్థం చేసుకుంటా ఉంటున్నావా? నువ్వు కష్టపడకుండా వ్యర్థం చేసుకుంటా ఉంటున్నావా? ఒకవేళ చదువు అనే కృపనిచ్చాడా, నువ్వు కష్టపడకుండా ఉద్యోగాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒకవేళ నీకు తలాంతి ఇచ్చాడా, నువ్వు కష్టపడకుండా పైకి రావట్లేదు. ఒకవేళ దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడా, నీ కుటుంబాన్ని నిర్వహించుకోక నువ్వు నష్టపోతా ఉంటున్నావేమో. ఒకవేళ దేవుడు నీకు ఒక పదవిని ఇచ్చాడా, అధికారాన్ని కరెక్ట్గా వాడక నువ్వు నష్టపోతా ఉంటున్నావేమో. దేవుడు నీకు కృప ఇచ్చాడు, ఆ కృపని వృధా చేసుకుంటా ఉంటున్నావా? పౌలు కృపని వృధా కాకుండా ఉండడానికి అందరికంటే ఎక్కువ కష్టపడతా వచ్చాడు. హీ వర్క్డ్ హార్డర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్. వేరే వాళ్ళందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఈరోజు ఆ కష్టం నీలో కనపడతా ఉందా దేవునికి? ఆ కష్టం నీలో కనపడితేనే నువ్వు నీ పనిని పూర్తిగా ముగించగలవు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన ఒక వ్యక్తిని రక్షించే సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఆ సమయం నుంచి ఆ వ్యక్తి చచ్చిపోయే వరకు టైం ఏంటో సెకండ్స్తో సహా, నిమిషాలతో సహా, సెకండ్లతో సహా దేవుడికి తెలుసు. నిన్ను రక్షించినప్పుడు నువ్వు ఎంత పని చేయాలి దేవుని కొరకు, నీ కుటుంబం కొరకు ఎంత పని చేయాలి, నీ సంఘం కొరకు నువ్వు ఎంత పని చేయాలి, నువ్వు నీ దేహం కొరకు ఎంత పని చేయాలి, నువ్వు ఎక్కడికి రావాలి, ఎప్పుడు నీ పరిచర్య అయిపోతుంది, ఇవన్నీ లెక్కేసి కరెక్ట్ టైం, కరెక్ట్ టాలెంట్, కరెక్ట్ డబ్బు, కరెక్ట్ ఆరోగ్యం, కరెక్ట్ ప్రాబ్లమ్స్, కరెక్ట్ సహవాసం, కరెక్ట్ సంఘం, కరెక్ట్ పరిస్థితులు, కరెక్ట్ అన్ని కరెక్ట్గా ఇస్తాడు. నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎందుకు అని లెక్కడిగినప్పుడు ఇది తక్కువ పడింది ప్రభా అని చెప్పలేవు. ఒక భక్తుడు ఇలాగ రాస్తా వచ్చాడు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ కనిపెట్టించడానికి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడంటే, పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరన్నా నాకు టైం లేకుండే ప్రభా అని అంటే వీటిల్ని సాక్షులుగా ఉండడానికి తయారు చేసి పెట్టాడంట. ఆ రోజు ఇవి సాక్షిగా మాట్లాడితే వీడు చెప్పేది అబద్ధం ప్రభా, వీడి టైం అంతా నాకు ఇచ్చాడు. వీడా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, నువ్వు
అనవసరమైన దానికి, నేను ఎంజాయ్మెంట్ గురించి చెప్పట్లేదు, లైఫ్ని లావిష్గా ఎంజాయ్ చేయి, కానీ వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒకరోజు లెక్క ఇవ్వాలి. ఇదంతా తీసుకొని నువ్వు ఒకరోజు ఆయన ఏంట లెక్క ఇవ్వాలి. నువ్వు యూట్యూబ్లో లేక ఫేస్బుక్లో లేక వాట్సాప్లో వృధా చేసిన 1 గంట సేపు ప్రార్థనకి శాశ్వత కాల గంట తక్కువ పడింది. నీ కుటుంబానికి శాశ్వత కాలానికి 1 గంట తక్కువ పడింది. నీ ఆరోగ్యానికి శాశ్వత కాలానికి 1 గంట తక్కువ పడింది. నీ పరిచర్యకి శాశ్వత కాలానికి 1 గంట తక్కువ పడింది. ప్రియుడా, బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నీకు అపరిమితమైన రిసోర్సెస్ ఇవ్వలేదు. ఆయన వాడేటప్పుడే, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు వాడేటప్పుడే అపరిమితంగా ఆయన వాడుకోలేదు. ఉదాహరణకి అంజూరపు చెట్టు వచ్చాడు, చూశాడు, దాంట్లో ఫలాలు కనపడలేదు. ఫలాలు కనపడిపోయేటప్పటికి 1000 అంజూరపు చెట్లు రావునుగాక రాలే. అంతెందుకు, యేసు ప్రభుకు ఆకలేస్తా ఉంది, విపరీతంగా ఆకలేస్తా ఉంది. ఆకలేస్తా ఉంటున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటున్నా ఆ స్థలంలో, అరణ్య ప్రాంతంలో సాతాను ఉంటున్నాడు, ఇదిగో రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను. యేసు ప్రభు రాయి రొట్టెగా చేయొచ్చు, కానీ యేసు ప్రభు సరే అక్కడ చెప్పిన కారణం తండ్రి మాట వలన జీవిస్తాను అని చెబుతా వచ్చారు. కానీ దాంట్లో కూడా గాడ్స్ ఎకానమీ, దేవుని లెక్కాచారం మనకు కనపడతాం. ఏంటి తెలుసా, ఇంత పెద్ద రాయిని నేను ఇంత పెద్ద రొట్టెగా చేశాను అనుకో, నేను కొంచెమే తింటా, మిగిలింది వేస్ట్ అయిపోతుంది కదా. నేను నా సామర్థ్యానికి వేస్ట్ చేయను. రేడా, ఆయన వేస్ట్ చేయడు. ఆకాశ పక్షులకు, అరచు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చు దేవుడు, దానికి కూడా వేస్ట్ చేయడు. రేడా, ఈ లోకంలో ఏదైనా వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నావా? ఏది వేస్ట్ అవ్వట్లే. నువ్వు ఒకవేళ తిని పారేస్తున్నావు అనుకుంటున్నావా? రేడా, చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారి ఆహారాన్ని కింద పారేస్తే దాన్ని ఏరుకోమని శిష్యులకి చెప్తా వచ్చాడు, సేవకులకు చెప్తున్నాడు, మీరు పోయి ఏరుకోండి. ఇది నాన్న ఎందుకు తెలుసా, దేవుడు తన ప్రార్థనకి జవాబుని తాను చాలా గణపరుస్తాడు. చాలాసార్లు దేవుడు తాను ప్రార్థన జవాబుకి దేవుడు ఎంత మర్యాద ఇస్తున్నాడో, ప్రార్థనకి జవాబు పొందిన నువ్వంత మర్యాద ఇవ్వట్లేదేమో. ఈరోజు ప్రభుని క్షమాపణ అడుగుతావా? ప్రభా, నువ్వు ఇచ్చిన ప్రార్థనకి జవాబులు చాలాసార్లు వృధా చేశాను, నన్ను క్షమించు. రెండవది, ప్రభా, నువ్వు నా జీవితంలో అనేక సార్లు చాలా తలాంతులు ఇచ్చావు. రేడా, ఎవ్రీ మినిట్ వేస్టెడ్ ఈస్ ఎ మినిట్ డిస్ట్రాయిడ్. ఎవ్రీ మినిట్ యూజ్డ్ ఈస్ ఎ మినిట్ ఇన్వెస్టెడ్. నువ్వు వృధా చేసింది నాశనం చేసిన దానికి సమానం. దానికి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు ఉపయోగించింది, పెట్టుబడి పెట్టిన దానికి సమానం. దానికి నీకు బహుమానం ఉంది. ఈరోజు దేవుడు నీకు ఏమేమి ఇచ్చాడు? ఎంజాయ్ చేయి, అయితే వేస్ట్ చేయొద్దు, ఊరికే వృధా చేయొద్దు. చాలా జాగ్రత్త. రేడా, దాన్ని దేవుడు లెక్కకి తీసుకొని వస్తాడు. ఇచ్చిన ప్రతి దానికి లెక్క తీసుకునే దేవుడు. నీకెంత ఇచ్చాడు? రేడా, నువ్వు ఇంకా కరోనా వైరస్ వచ్చి ఇన్ని వేల మంది చచ్చిపోతున్నా, లక్షల మంది ప్రాణాలు వదిలిపెడుతున్నా, నువ్వెందుకు బ్రతుకున్నావు తెలుసా? నీకింకా ఎందుకు టైం ఇచ్చాడు? నీకింకా ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడు? నీకింకా ఎందుకు సామర్థ్యం ఇచ్చాడు? ఊరికే కాదు ప్రియుడా, కరోనాతో చనిపోయిన వాడు తక్కువ లెక్క చెప్తాడు, చనిపోకుండా దేవుని చేత కాపాడబడిన వాడు ఎక్కువ లెక్క చెప్పాలి. ప్రియుడా, ఇది నా లెక్క కొరకు సిద్ధపడతా ఉంటున్నావా? అంతేకాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన కిరీటాలు విపరీతంగా ఫ్రీగా అందరికి పంచేయచ్చు. కాదు, సామర్థ్యాన్ని వేస్ట్ చేసే దేవుడు కాదు. ఎంతో అంతే, ఎంతో అంతే. ఈ 3 విషయాల గురించి. మూడవది కృప. నీకు కృప ఇచ్చాడా? దేవుడిని రక్షించిన తర్వాత ప్రతి నిమిషం ఇంపార్టెంటే, ప్రతి రూపాయి ఇంపార్టెంటే, ప్రతి క్షణం ఇంపార్టెంటే దేవుని ఉద్దేశం పూర్తి అవ్వడానికి. ఆ దేవుని ఉద్దేశం ఒకవేళ ఆ రోజు పూర్తి అవ్వలేదనుకో, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభా ఇది లేదు కాబట్టి అని నువ్వు చెప్పలేవు. దేవుడు అంటాడు, నేను నీకంటే బాగా అన్నీ క్యాల్కులేట్ చేసి సమృద్ధిగా నీకు ఇచ్చా, నువ్వు వేస్ట్ చేసుకున్నావు. ఆ రోజు యూ కెనాట్ మీట్ ద క్యాలిక్యులేషన్ అండ్ ది ఎకానమీ ఆఫ్ గాడ్. దేవుని లెక్కాచారానికి నువ్వు సరిపోవేమో.
మెనే చెక్కలు పార్సిన రాయకుండాను కాక. పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడా. అది ఎంత పెద్ద పోరాటం అన్నా కానీ కాక, నీ ఎంత పోరాటం ఉందో నీకు అంత శక్తి ఇస్తాడు. ఏలియా నడక ఎంత ఉందో తనకు కావాల్సిన అంత బలమైన ఆహారం ఇచ్చాడు. పేతురుకి పరిచర్య ఎంత ఉందో తనకు కావాల్సిన అంత ఆత్మశక్తిని ఇస్తా వచ్చాడు. పౌలుకి ఎన్ని శ్రమలు ఉన్నాయో తనకు కావాల్సిన అంత కృపనిస్తా వచ్చాడు. నువ్వు నీ పనిని ముగించడానికి, నీ భౌతిక పనిని, నీ కుటుంబ పనిని, నీ దేవుని పనిని ముగించడానికి నీకు కావలసిన సామర్థ్యం దేవుడు కరెక్ట్గా సమృద్ధిగా ఇస్తాడు. అది తక్కువ ఎన్నడూ పడదు. కానీ బాగా గుర్తుపెట్టుకో, దాన్ని వేస్ట్ చేసిన తర్వాత తక్కువ పడినట్టు నీకు అనిపించింది. బహుశా నువ్వు అంటున్నావేమో, టైం సరిపోవట్లేదు నా నిద్రకి. నీ నిద్రకి ఎందుకు టైం సరిపోవట్లేదు? నీ నిద్రకి ఎందుకు టైం సరిపోవట్లేదు అని అంటే బాగా గుర్తుపెట్టుకో, నీకు టైం సరిపోవట్లేదంటే దేవుడు నీకు 24 గంటలు రాసి పెట్టాడు. అది ఖచ్చితంగా ప్రతి మనిషికి సరిపోతుంది. నీకు టైం సరిపోవట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుని నిర్ణయానికి బయట, లేక అవసరం లేని దాంట్లో సమయం వృధా చేస్తున్నావేమో. అందుకనే నీకు అవసరమైన దానికి టైం సరిపోవట్లేదు. అంతేకాదు, బహుశా నువ్వు ఎక్కువ నిద్రపోతున్నావేమో, లేకపోతే నిద్ర తక్కువ పోతా ఉంటున్నావేమో. గుర్తుపెట్టుకో ప్రియుడా, దేవుడు ప్రతిదానికి ఒక గీత రాసి పెట్టాడు. ఆఖరికి సముద్రానికి కూడా గీత గీసి, నీ పొంగి ఇక్కడితో అణిచిపోవాలి, దీన్ని దాటి రాకూడదు. సామర్థ్యం, అపరిమితమైన సామర్థ్యం. ఆయన సముద్రంకి ఇచ్చి పొంగుతాపో అని అనొచ్చు కదా? కాదు, దానికి ఒక గీత ఉంది. ప్రతి దానికి గీత ఉంది. సెరాఫులకు ఒక గీత పెట్టాడు, కెరూబులకు ఒక గీత పెట్టాడు, 4 జీవులకు ఒక గీత పెట్టాడు, 24 పెద్దలకు ఒక గీత పెట్టాడు, అపోస్తులకు ఒక గీత పెట్టాడు, నీకో గీత పెట్టాడు. ఇక్కడ గీత లోపలే దేవుడు నీకు కావలసిన సమృద్ధిని ఇచ్చాడు. నువ్వు ఒకవేళ దాన్ని వృధా చేసుకొని గీత దాటాలనుకుంటే నువ్వు దాటలేవు, సస్సేమీ దాటలేవు. ఇది నాన్న, ఈ 3 విషయంలో దేవుడు ఖచ్చితంగా ఆయన సామర్థ్యం విషయంలో ఆయన మర్యాదతో చూస్తాడు కాబట్టి. ఎందుకంటే ఆయన సామర్థ్యం ఆయనలో నుంచి వస్తుంది. ఆయన సామర్థ్యానికి ఆయన ఇచ్చే మర్యాద, ఆయనకు ఆయన ఇచ్చుకునే మర్యాద. దేవుడు అతి ఎక్కువ మర్యాద ఆయనకే ఇచ్చుకుంటాడు. దేవుడు అతి ఎక్కువ మర్యాద ఆయనకే ఇచ్చుకుంటాడు. ఆయనకి ఇచ్చుకునేటప్పుడు ఆయన సామర్థ్యానికి కూడా మర్యాద ఇస్తాడు. ఆ సామర్థ్యాన్ని ఊరికే ఎక్కువ ఇచ్చాడు, తక్కువ పడనివ్వడు. వేస్ట్ కానంత కాలం సమృద్ధిగా అనుభవించే అంత ఇస్తాడు. నీకు ఇచ్చిన ప్రార్థనే జవాబులు, నీకు ఇస్తా వచ్చిన కృపలు, నీకు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తా వచ్చిన తలాంతులు. ఈరోజు నీకు ఈ మాటలు వింటే అర్థం అయితే ఎంత మేలో. ఒకవేళ అర్థం కాకపోతే ప్రియుడా, నిత్యత్వంలో నీకు అర్థమైంది. అయ్యో వేస్ట్ చేసుకున్నాను. నరకానికి వెళ్ళే ప్రతి ఒక్కడికి దేవుడు భూమి మీద కావాల్సినంత ఇస్తాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు నరకానికి ఊరికే పోరు, సమృద్ధిని వేస్ట్ చేసుకున్నందుకు పోతారు. లాజర్కి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు తెలుసా? లాజర్ పరలోకానికి చేరడానికి, లేక పరదేశికి వెళ్ళడానికి కావలసినంత ఇచ్చాడు. లోకపు దృష్టిలో బిచ్చగాడే, అడుక్కునేవాడే, ఆరోగ్యం బాగలేదు, కుక్కలు పుండ్లు నాకుతున్నాయి. కానీ వీటిలన్నిటితో ఒకటి గమనించాలా, ఆయన పరదేశికి చేరడానికి ఏమేమి కావాలో ఈ అడుక్కు తినే పరిస్థితిలోనే, ఈ కూలిపోయిన ఆర్థిక వ్యవస్థలోనే, ఈ ఆరోగ్యం లేని వ్యవస్థలోనే, కుక్కలో నాకుతున్న అలాంటి దయనీయమైన అవస్థలోనే, తోడు లేని ఒక్క స్నేహితుడు లేని అవస్థలోనే పరదేశికి దేవుడు తన కొరకు నిర్ణయించిన స్థానానికి చేరడానికి లాజర్కి సరిపోయింది. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? ధనవంతుడికి చాలా ఇచ్చాడు, కానీ ధనవంతుడికి ఇచ్చిందంతా ఈ వ్యక్తి వృధా చేసుకొని లాజరు వెళ్ళిన స్థానానికి కూడా దేవుడిచ్చిన సామర్థ్యం ఆయన వృధా చేసుకున్నందుకు వెళ్ళలేకపోతా వచ్చాడు. ఆయన ఎందుకు పాతాళానికి వెళ్ళాడు తెలుసా? నేను నీకు సామర్థ్యం ఇచ్చా, వేస్ట్ చేశావు. ఈరోజు పరలోకంలో దేవుడు నీకు ఏ స్థానం రాసి పెట్టాడు? దేవుని దైవ చిత్తం ఏంటో నీ జీవితంలో, వాగ్దానాలు ఏవేవి నీకు ఇచ్చాడో అవన్నీ నెరవేరడానికి కావలసిందంతా ఇచ్చేశాడు. ఇచ్చేదేం లేదు, ఆల్రెడీ ఇచ్చేశాడు. నీకు తక్కువ పడినట్టు అనిపిస్తుంది అంటే బహుశా నువ్వు దాన్ని ఎక్కడ వేస్ట్ చేసుకుంటున్నావు, లేక అనవసరంగా వాడుతున్నావేమో. ఆయన పీసినార్తనంగా ఇవ్వడు, లావిష్గా ఇస్తాడు. తక్కువ పడదు, నువ్వు వేస్ట్ చేసుకుంటే తప్ప. ప్రభుని అడుగుతావు, ప్రభా, ఐ హ్యావ్ అండర్స్టూడ్ యువర్ క్యాల్కులేషన్, యువర్ ఎకానమీ. దేవా, నీ లెక్కాచారం నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి ప్రార్థనకి జవాబు దొరికినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటా. హన్నాలాగా
కొడుకు నువ్వు తిరిగి నీకు ఇస్తా, జాగ్రత్తగా తెచ్చిచ్చింది. మన్నాలాగా ప్రత్యక్షత దేవుడు నీకు ఇచ్చాడా, ఆ ప్రత్యక్షత నువ్వు పొందినందుకు లెక్క కూడా పెరిగిపోద్ది. ఇక్కడ మన్నా తెచ్చుకున్నారు, వాళ్ళు ఎంత తినగలరో అంతకంటే ఎక్కువ తెచ్చుకొని పెట్టుకున్నారు. తినకుండా వేస్ట్ చేశారు. పురుగు పట్టింది, కంపు కొట్టింది, మోషేకి కోపం వచ్చింది. కేవలం ఒక మన్నాయే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే క్రీడ వాక్యం యొక్క సత్యాలు, బయలుపరుపు, వర్తమానాలు, కొత్త కొత్త అద్భుతమైన సంగతులు ప్రభు తన వాక్యం ద్వారా, నీ మౌన ధ్యానం ద్వారా, సంఘాలలో, మందిరంలో, సేవకుల ద్వారా నీ దగ్గర తీసుకొని వస్తున్నాడు. దాన్ని వాడకుండా నీ ఇంట్లో వేస్ట్ చేసుకుంటే అది పురుగులు పట్టిందనుకో, కంపు కొట్టిందనుకో, పరసంబంధమైన పరమమోషేకి కోపం రాదా? ఈరోజు నీ జీవితాన్ని ప్రభా నీ లెక్కాచారం నాకు అర్థమైంది, జాగ్రత్తగా బ్రతకడానికి సాయం చేయి. నువ్వెంత గొప్ప అపోస్తుడు అయినా లెక్క అడుగుతాడు. పౌలు కూడా లెక్క చెప్పాలి, పేతురు కూడా లెక్క చెప్పాలి, బక్సింగ్ గారు కూడా లెక్క చెప్పాలి, నువ్వు కూడా లెక్క చెప్పాలి, నేను కూడా లెక్క చెప్పాలి. ఇప్పటికే చాలా వేస్ట్ అయిపోయింది. శేష జీవితం ప్రార్థనలకి జవాబు, శేష జీవితంలో ఇచ్చిన తలాంతులు, శేష జీవితంలో ఇచ్చిన కృప, దేవా నీవు నా కొరకు రాసి పెట్టిన స్థానానికి ఇంచు కూడా తక్కువ పడకుండా వాడి నీ దగ్గరకు వచ్చి లెక్క చెప్తా, సాయం చేయి. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ లెక్కాచారాన్ని మేము అర్థం చేసుకోండి. నీలో సమృద్ధి అయిన సామర్థ్యం ఉన్నా మాకెంత అవసరమో సమృద్ధిగా మాకు అంత ఇచ్చే దేవుడు, కానీ అపరిమితంగా ఇచ్చే దేవుడు కాదు. ఎందుకంటే నువ్వు వృధా చేయించే దేవుడు కాదు. సూర్యుడినే, సూర్యరశ్మినే వృధా చేయకుండా దేవా ఎక్కడ దినమో అక్కడికే పంపిస్తున్నావు కదా. ఒక లైట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నావు, ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నావు, తలాంత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నావు. మాకు అలాంటి జాగ్రత్త లెక్కాచారం నేర్పించండి. పీసినారితనం నుంచి తప్పించండి, వృధా చేయడం నుంచి తప్పించండి. ఇరుకు మార్గంలో ఆనందముతో, ఉల్లాసముతో, ఎంజాయ్మెంట్తో సమృద్ధిగా నడిచి లాజరు ఇచ్చిన కొంచెములో తన స్థానానికి ఎలా చేరగలిగాడు, మాకిచ్చిన సమృద్ధిలో మా స్థానానికి చేరడానికి సాధించి యేసు ప్రభు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.